గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. విజయవాడ సిఐడి కార్యాలయానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఇసుక మద్యం కేసులో ఆయన పూచీకత్తు సమర్పించారు. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే వారం రోజుల్లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరై పూచీకత్తు సమర్పించాలని బెయిల్ షరతులు విధించింది. దీంతో చంద్రబాబు సిఐడి కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు అధికారిని కలిశారు. ఐఆర్ఆర్ కేసులో కుంచనపల్లి సిఐడి కార్యాలయం, మద్యం కేసులో గుంటూరు సిఐడి కార్యాలయంలో పూచీకత్తు సమర్పించారు. ఇదే కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ అధికారి నరేష్ పై ఆరోపణలు ఉన్నాయి. వీరికి సైతం హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇక సిఐడి కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబును చూసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎగబడ్డారు. అందరికీ అభివాదం చెప్తూ చంద్రబాబు సిఐడి కార్యాలయంలోకి వెళ్లారు. ఇక చంద్రబాబు వస్తున్నారనే విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, శ్రేణులు భారీగా అక్కడకు చేరుకుని నినాదాలు చేశారు.